నమః. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రగ్రహణం గురించి, చంద్రగ్రహణం యొక్క సమయంలో చేయవలసినటువంటి పనుల గురించి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మార్చి 3వ తారీఖు మధ్యాహ్నం 3:19 ప్రారంభమయ్యి సాయంకాలం 6:46 వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ఉంటుంది. అయితే ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే దైవారాధన ఎక్కువగా చేయాలి. ఎందుకు అంటే ఈ యొక్క దైవానికి మాలిన్యం అనేటటువంటిది పట్టుకుంటూ ఉంటుంది. అందుకనే మనకి గ్రహణాలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇట్లా. అందుకనే మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు గ్రహణ సమయంలో మంత్రమాలిన్య దోష పరిహారార్థము అని సంకల్పం చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో ఎక్కువగా భగవంతుని ఆరాధన చేస్తూ భగవంతుడికి మనం శక్తిని ఇవ్వాలి. ఎందుకనంటే ఈ యొక్క గ్రహణ సమయంలో దేవతలందరికీ కూడా శక్తులన్నీ కూడా నిర్వీర్యమవుతూ ఉంటాయి. వాళ్ళ శక్తులన్నీ కూడా ఏమీ పనిచేయవు. అయితే అలాంటి సమయంలో మంత్రానికి పట్టినటువంటి మాలిన్య దోషం పోయి మంత్రం ద్వారానే దేవతలకి శక్తి అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఈ యొక్క మంత్రాలు చదవడం లేదా శ్లోకాలు పారాయణ చేయడం లేదంటే మూలమంత్రాలని అనుష్ఠానం చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా గ్రహణ సమయంలో ఎక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి దేవతలకి శక్తిని కూడా ఇస్తాయి. కాబట్టి ఈ యొక్క సమయంలో చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా నిత్యం చేసేదానికంటే చాలా రెట్టింపు ఫలితము ఈ యొక్క సమయంలో చేస్తే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని చక్కగా గ్రహణ సమయంలో భగవంతుడి ఆరాధన ఎక్కువగా చేస్తారని ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఇంకో విషయం ఏమిటి అంటే ఈ యొక్క గ్రహణము ఈ సంవత్సరం మనకి ఈ యొక్క గ్రహణం అనేటటువంటిది పుబ్బా నక్షత్రం సింహరాశి వారికి చాలా ఇబ్బంది పడే విధంగా ఈ యొక్క గ్రహణం అనేటటువంటిది వచ్చింది. కాబట్టి పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు ఈ యొక్క గ్రహణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరే కాక గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇంట్లోంచి బయటికి రాకుండా ఉండాలి. మనకి గ్రహణం సమయం కనబడేది కేవలం 46 నిమిషాలు మాత్రమే. ఈ యొక్క 46 నిమిషాలు గ్రహణాన్ని చూడకుండా ఉండాలి. అంటే 3 గంటల సమయం, 3 గంటల సుమారుగా 3:27 వరకు ఈ యొక్క గ్రహణం ఉంటుంది. ఈ యొక్క 3:27 మనకు కనబడేటటువంటిది కేవలం 40 నుంచి 50 నిమిషాలు మాత్రమే. కాబట్టి ఈ సమయం కూడా ఎవరూ కూడా బయటికి రాకుండా ఉండాలి. ఇదే కాక పట్టు స్నానం 3:15 విడుపు స్నానం 3:50 తర్వాత చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క గ్రహణ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇదే కాక ఈ యొక్క గ్రహణం అనంతరం ఈ యొక్క పుబ్బా నక్షత్రం సింహరాశి వారు తప్పకుండా తర్వాత రోజున తలస్నానాన్ని ఆచరించి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడిని దర్శనం చేసుకొని వెండి చంద్రబింబము, బంగారంతో తయారు చేయబడినటువంటి సర్పము, ఇవే కాక బియ్యము, స్వయం పాకము, దక్షిణ, వస్త్రము ఇవన్నీ కూడా బ్రాహ్మడికి దానం చేసినట్లయితే కనుక చక్కగా యొక్క గ్రహణం సమయంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఆరోగ్యవంతులుగా ఉంటారని అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో చాలా ముఖ్యంగా శ్లోకాల పారాయణ లేదా మూలమంత్ర అనుష్ఠానాలు ఇవన్నీ చేయడం కూడా చాలా అంటే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే విధంగా ఆచరిస్తారని అందరికీ కూడా తెలియజేస్తున్నాము. చివరిలో ఈ యొక్క గ్రహణ సమయంలో ఏ సంకల్పం చెప్పి ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి పారాయణ లేదా మూలమంత్రాలు జపం చేయాలి అనేటటువంటి దాని గురించి చివరిలో సంకల్పం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అనుసరించి భగవత్ కృపను పొందుతారని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. స్వస్తి.